ఇప్పుడున్న ప్రపంచంలో మన జీవితంలో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఎప్పుడూ లేనంతగా లైఫ్ ఇన్సూరెన్స్ పట్ల ప్రజల ఇంట్రెస్ట్ కూడా బాగా పెరిగింది. సంపాదించే కుటుంబ పెద్ద లేకపోయినా కూడా ఆ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అని అందరికీ తెలుసు. అలాగే తక్కువ ఖర్చుతో సింపుల్ గా ఉండే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే అది టర్మ్ ఇన్సూరెన్స్ అని కూడా మీకు ఇప్పటికే తెలుసు. కాకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అంటే టర్మ్ ప్లాన్ కొనేటప్పుడే కొంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది, మరికొంత భయంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఏ తప్పు చేస్తామో భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లం కలుగుతుందేమో పాలసీకి అని కొంత అనుమాన పడుతూ ఉంటారు. అందుకే ఈ వీడియోలో మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా మంది చేస్తున్న కొన్ని కామన్ మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. మీరు కూడా ఈ మిస్టేక్స్ జరగకుండా చూసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి వీటిని షేర్ చేయండి. నెంబర్ 1, ఇన్సఫిషియెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ కవర్. ఏదైనా ఇన్సూరెన్స్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే మీపై ఆధారపడిన మీ కుటుంబ సభ్యుల అవసరాలు, ఖర్చుల్ని వీలైనంత ఎక్కువగా కవర్ చేయగలిగి ఉండడం. టర్మ్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది ఈ క్యాలిక్యులేషన్ అనేది సరిగా చేయలేకపోతున్నారు. చివరికి తక్కువ ఇన్సూరెన్స్ కవర్ ఉన్న పాలసీలను తీసుకుంటున్నారు. జనరల్ గా అందరూ రికమెండ్ చేసేది ఏంటంటే మీ సంవత్సర ఆదాయానికి 8 నుండి 10 రెట్ల ఇన్సూరెన్స్ కవర్ ఉండేటట్టుగా మీరు టర్మ్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది అని. ఒకవేళ మీ లయబిలిటీస్ ఎక్కువగా ఉన్నట్లయితే అంటే మీరు కట్టాల్సిన లోన్లు కానీ పిల్లల కాలేజీ ఫీజులు కానీ ఇలాంటి ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఇంకా ఎక్కువగా కవర్ ఉండేటట్టు చూసుకోవాలి. దానికంటే తక్కువగా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఇన్సూరెన్స్ కవర్ ఎంత తీసుకోవాలి అనే డౌట్ మీకు ఇంకా ఉన్నట్లయితే మీరు ఒక క్యాలిక్యులేటర్ ఉపయోగించాలి. దాని పేరు హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాలిక్యులేటర్. నెంబర్ 2, షార్ట్ టర్మ్ పాలసీ టర్మ్ ఆర్ లాంగర్ పాలసీ టర్మ్. టర్మ్ ప్లాన్ తీసుకునేటప్పుడు చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ లేదా రాంగ్ డిసిషన్స్ ఇవి అని చెప్పవచ్చు. ఉదాహరణకు 25 సంవత్సరాల ఒక వ్యక్తి 20 సంవత్సరాల కోసం టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు అనుకోండి. అంటే 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే అతడికి ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. కట్టాల్సిన ప్రీమియం తక్కువగా పడుతుంది కాబట్టి కొంతమంది ఇలా తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ తర్వాత అంటే 40 సంవత్సరాల వయసు తర్వాత అతడు ఇంకొక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని అనుకున్నాడు అనుకోండి. అప్పుడు అతనికి ప్రీమియం కాస్ట్ అనేది తడిసి మోపడవుతుంది. ఈ లోపు అతనికి ఏమైనా జబ్బులు వచ్చాయనుకోండి ప్రీమియం ఇంకా పెరుగుతుంది. దీనికి రివర్స్ గా కొంతమంది ఏం చేస్తుంటారంటే కట్టాల్సిన ప్రీమియం 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు కట్టేటట్టుగా ఎంచుకుంటారు. ఇది కూడా తప్పే. ఎందుకంటే మీ వయసు పెరిగే కొద్దీ మీ రిస్క్ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు కట్టాల్సిన ప్రీమియం కూడా పెరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఒక్కసారి మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీ పిల్లలు కూడా లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత మీ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ డబ్బులతో పని ఉండదు. మీరు అనవసరంగా ఆ వయసులో ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. మీకు ఎటువంటి సంపాదన లేకపోయినా కూడా. కాబట్టి మీరు ఏ వయసులో రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో అప్పటి వరకు మాత్రమే ప్రీమియం కట్టేటట్టుగా మీ పాలసీ యొక్క టర్మ్ ఎంచుకుంటే సరిపోతుంది. నెంబర్ 3, డిలేయింగ్ ద పర్చేజ్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్సూరెన్స్ అనేది ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మాత్రమే తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. చాలా మంది పెళ్ళయ్యేంత వరకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోరు. కొంతమంది పిల్లలు పుట్టేంత వరకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోరు. ఇంకా కొంతమంది బాధ్యతలు మరీ ఎక్కువ అవుతున్నప్పుడు మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనే ఆలోచన చేస్తారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మీరు చిన్న వయసులో కనుక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే మీ రిస్క్ తక్కువగా ఉంటుంది. మీరు లైఫ్ లాంగ్ కట్టాల్సిన ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎటువంటి మెడికల్ చెకప్ లేకుండానే మీకు పాలసీ ఇష్యూ చేయబడుతుంది. జస్ట్ మీ ఐడియా కోసం మీరు ఒకసారి 20 సంవత్సరాల వయసులో ఉంటే ఎంత ప్రీమియం పడుతుంది, 30 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఎంత ప్రీమియం పడుతుంది అనేది మీరే పాలసీ బదుల్లో ఒకసారి చెక్ చేసుకొని చూడండి. అందుకే మీరు ఉద్యోగంలో చేరగానే అంటే 21 సంవత్సరాల వయసులోనో లేదా 22 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే తర్వాత స్టేజ్ లో మీరు మీ నామినీని చేంజ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. మీరు ఇన్సూరెన్స్ కవరేజ్ ని కూడా పెంచుకునే సౌకర్యం ఉంటుంది. నెంబర్ 4, నాట్ షేరింగ్ కరెక్ట్ మెడికల్ ఇన్ఫర్మేషన్. ప్రీమియం తక్కువ కావడం కోసం కొంతమంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే తమకున్న హెల్త్ కండిషన్ గురించి డిస్క్లోజ్ చేయకపోవడం. కానీ దానివల్ల వచ్చే సమస్య ఏంటంటే వారు చనిపోయినప్పుడు ఒకవేళ వారు పాలసీ తీసుకోక ముందే ఉన్న ఒక అనారోగ్య సమస్యతో చనిపోయినట్టు కనుక తేలితే ఆ అనారోగ్య సమస్య గురించి వారు డిస్క్లోజ్ చేయలేదు అని గనుక నిరూపణ అయితే ఆ డెత్ క్లెయిమ్ ను ఆ ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే షార్ట్ టర్మ్ సేవింగ్ కోసం కొన్ని రూపాయలు సేవ్ చేద్దామని చూస్తే మీకు లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ దక్కకపోవచ్చు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీకున్న ప్రతి ఒక్క ఆరోగ్య సమస్యను వారికి తెలియజేయండి. అది చిన్నదా పెద్దదా
అని ఏమాత్రం ఆలోచించకండి. నెంబర్ 5, నాట్ బయింగ్ ఏ పాలసీ ఆన్లైన్. ఈ రోజుల్లో మీరు ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ పిలిపించుకొని ఒక్కొక్క కంపెనీ గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాని పని. పోనీ అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత కూడా వాటిని కంపేర్ చేసుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది. అందుకే మీరు ఫిజికల్ గా పాలసీ తీసుకోవడం కంటే ఆన్లైన్ లో పాలసీ తీసుకుంటే మీకు ఈ ప్రాసెస్ అనేది చాలా స్మూత్ గా, ఫాస్ట్ గా, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఉదాహరణకు మీరు ఆన్లైన్ లో టర్మ్ ఇన్సూరెన్స్ ను పాలసీ బజార్ లో తీసుకున్నారనుకోండి, మీకు ఆన్లైన్ డిస్కౌంట్ అనేది 10% వరకు ఉంటుంది. 2 కోట్ల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ అనేది నెలకు కేవలం 675 రూపాయలకు కూడా దొరికే అవకాశం ఉంటుంది. నెంబర్ 6, ట్రీటింగ్ ఇన్సూరెన్స్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పటికీ కొంతమంది ఇన్సూరెన్స్ ను ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తుంటారు. నేను ఆ ఇన్సూరెన్స్ లో ఇంత డబ్బు పెట్టాను, ఈ ఇన్సూరెన్స్ లో ఇంత డబ్బు పెట్టానని చెప్తూ ఉంటారు. ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండొచ్చు గాక, కానీ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కోసం మాత్రమే అని మీరు తెలుసుకోవాలి. కొన్ని ఇన్సూరెన్స్ పాలసీల్లో మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉండవచ్చు, కానీ వాటిని కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ గా పరిగణించకూడదు. ఎందుకంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేది మంచి రిటర్న్స్ కోసం. మీరు మంచి రిటర్న్స్ కావాలంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలా, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలా, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా, లేక బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా అనేది డిసైడ్ చేసుకోండి. కానీ అదే సమయంలో మీకు అనుకోనిది ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఈ వీడియోలో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నారు అని మేము అనుకుంటున్నాం. మరి మీరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజే ఇప్పుడే ఇన్సూరెన్స్ అడ్వైజర్ తో మాట్లాడండి. వెంటనే పాలసీ తీసుకోండి. మీ ఫ్యామిలీకి ఒక సేఫ్టీ నెట్ ఏర్పాటు చేసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కోసం లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ లో ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోను షేర్ చేయండి.